రేవంత్ సర్కార్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తుందని మండిపడ్డారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన పేద విద్యార్థులకు కాంగ్రెస్ సర్కారు అన్యాయం చేస్తుందని ధ్వజమెత్తారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్య అందించేందుకు కొన్ని ఏళ్లుగా కొనసాగుతున్న పథకాన్ని ప్రభుత్వం ఆపేయాలని కుట్రలు పన్నుతుందన్నారు. అందులో భాగంగానే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఈ ఏడాదికి సంబంధించి 1వ తరగతి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేయలేదని పేర్కొన్నారు. దీంతో 60 మంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ఈ నెల 23 నుంచి ప్రారంభమయ్యే అకాడమిక్ ఇయర్ పుస్తకాలు ఇప్పటికీ ఇవ్వలేదని విమర్శించారు. మంత్రుల పిల్లలు పెద్ద పెద్ద స్కూళ్లలో చదివితే చాలా, మా పిల్లలు చదువుకోవద్దా అని విరుచుకుపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఈ అకాడమిక్ ఇయర్ 1వ తరగతి నోటిఫికేషన్ జారీ చేయాలని, విద్యార్థులకు పుస్తకాలు అందజేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఎస్సీ ఎస్టీ బిడ్డలకు, ఓబీసీ బిడ్డలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూ ఉన్నది. దీనికి చక్కటి ఉదాహరణే ఈ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అడ్మిషన్ల విషయం. ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో దాదాపుగా 60 నుంచి 100 దాకా ఎస్సీ ఎస్టీ బిడ్డలను 1వ తరగతిలో జాయిన్ చేపిస్తుంది. యాజమాన్యానికి తెలంగాణ ప్రభుత్వమే కడుతుంది. మరి ఎందుకో ఈ సంవత్సరం ప్రభుత్వం ఇప్పటికే అడ్మిషన్ నోటిఫికేషన్ ఇవ్వాల్సింది, కానీ 1వ తరగతికి ఇంతవరకు నోటిఫికేషన్ ఇవ్వలేదు. మరి ఈ విషయం సంక్షేమ శాఖ అధికారులను కానీ అడిగితే వాళ్ళన్నారు మాకు ప్రభుత్వం నుంచి క్లియరెన్స్ రాలేదు. ప్రభుత్వం అంటే ఎవరు? మరి తెలంగాణ ముఖ్యమంత్రి మీరే కదా, విద్యాశాఖ మీ దగ్గరే ఉంది కదా. సో విద్యాశాఖ అధికారులను అడిగితేనేమో మాకు బడ్జెట్ లేదంటున్నారు. సో విద్యాశాఖ సంక్షేమ శాఖల మధ్యలో ఇది ఫుట్బాల్ ఆటలాగా నడుస్తూ ఉన్నది. మీరు కేవలం చోద్యం చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం మాకు 30 కోట్ల బకాయిలు ఉన్నాయి, 30 కోట్ల బకాయిలు వచ్చేదాకా మేము ఒక్క పిల్లగాన్ని కూడా తీసుకోమంటున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి ఇవ్వాల్సిన పుస్తకాలు కూడా విద్యార్థులకు ఇవ్వడం లేదు. మీ సంక్షేమ శాఖ మంత్రి గారు ఎప్పుడైనా రివ్యూ చేసిండా? మీరు చేయలేదు. మీరు ఎంతసేపు ఈ గాంధీ విగ్రహం అని చెప్పేసి, లేకపోతే గాంధీ సరోవర్ అని చెప్పేసి పేదల ఇల్లు కూల్చడానికే మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు. మీ పిల్లలు, ఇంకా మీ మంత్రుల పిల్లలు, ముఖ్యమంత్రి పిల్లలు ఓక్ రిడ్జ్, ఇంకా మెరిడియన్, ఇంకా రకరకాల జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్, రకరకాల ఆధిపత్య వర్గాలు చదివే పబ్లిక్ స్కూల్స్ లో వాళ్ళు చదువుకోవచ్చు. కానీ పేద వర్గాలకు చెందిన పిల్లలు మాత్రం బర్రెలు గొర్రెలు కాయాలి, వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం ఆందోళన బతకాలి, వాళ్ళు మొద్దు శుద్ధులు కావాలని చెప్పేసి మీరు ప్రణాళిక వేస్తున్నారా? మీరు కుట్రలు పన్నుతున్నారా? ఈరోజు తెలంగాణ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అడ్మిషన్స్ అర్జెంటుగా మీరు స్టార్ట్ చేయాలి. అదేవిధంగా వచ్చే విద్యా సంవత్సరానికి పుస్తకాలు కూడా అర్జెంటుగా ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ